నమస్తే, వెల్కమ్ టు కేటెన్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం చాలా జోరుగా సాగుతుంది. సో అన్ని నియోజకవర్గాల కంటే ప్రతి ఒక్కరు అక్కడ ప్రజలు కానివ్వండి, లేదంటే నాయకులు కానివ్వండి, ఎవరైనా ఆసక్తికరంగా చూసే కాన్స్టిట్యున్సీ సీట్ ఏదైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా చిత్తూరు డిస్టిక్లోని నగరి కాన్స్టిట్యున్సీ. ఎందుకు అని అంటే అక్కడ రెండు పార్టీల నుంచి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బరిలోకి దిగుతున్నారు. ఒక సైడ్ చూసుకుంటే వైసీపీ నుంచి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే నగరి ఆర్కే రోజా గారు వైసీపీ నుంచి, అండ్ టీడీపీ నుంచి చూసుకున్నట్టయితే గాలి ముద్దుకృష్ణ నాయుడు గారి యొక్క తనయుడు గాలి భానుప్రకాష్ గారు. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏ విధంగా జరగబోతుంది అండ్ అక్కడ ప్రజలు ఎక్కువగా ఎవరికి మద్దతు ఇస్తున్నారు, సో ఇవన్నీ విషయాలపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ మిస్టర్ అభిలాష్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే సార్. చూసుకున్నట్టయితే చిత్తూరు డిస్టిక్లోని నగరి కాన్స్టిట్యున్సీ సీట్ అనేది కొంచెం హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే అక్కడ ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. లైక్ చూసుకుంటే వైసీపీ నుంచి ఆర్కే రోజా గారు, టీడీపీ నుంచి చూసుకుంటే గాలి భానుప్రకాష్ గారు. సో వీళ్ళిద్దరి మధ్య పోరు ఏ విధంగా ఉండబోతుంది అండ్ ప్రజల యొక్క మద్దతు ఎవరికి ఎక్కువగా ఉండబోతుంది? చిత్తూరు డిస్ట్రిక్ట్లోని కాన్స్టిట్యున్సీ నగరి కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ చాలా ఆసక్తికరంగా ఉంటుందండి. లాస్ట్ 2 సార్లు ఆర్కే రోజా గారు స్వల్ప మెజారిటీతో గెలిచారు. సో ఈసారి మళ్ళీ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే దిశగా ఆలోచిస్తున్నారు. అవునవును. అలాగే టీడీపీ సైడ్ నుంచి గాలి ముద్దుకృష్ణ నాయుడు వాళ్ళ తనయుడు గాలి భానుప్రకాష్ నాయుడు గారు ఉన్నారు. సో వాళ్ళు లాస్ట్ టైం 2019 ఎలక్షన్స్లో ఓన్లీ 1% ఆఫ్ ద ఓట్ మెజారిటీతోనే వాళ్ళు ఓడిపోయారు. సో ఈసారి వాళ్ళ నుంచి గట్టి పోటీ ఉంది. ప్రజల్లో కూడా వాళ్ళకు కూడా ఆసక్తికరంగా తిరిగి మంచి పేరు సంపాదించుకొని తిరుగుతున్నారు. ప్రజెంట్ ఇటు వైసీపీ సైడు ఆర్కే రోజా గారికి లాస్ట్ 2019 ఎలక్షన్లో ముదియార్ కమ్యూనిటీ నుంచి మెజారిటీ ఆఫ్ ఓట్స్ రావడం వల్ల వాళ్ళు గెలుపొందారు. ఈసారి ప్రభావం 2 సైడ్లు ఎలా ఉంది అన్నది చెప్పడానికి ఇద్దరికి టఫ్ కాంపిటీషన్ ఏర్పడుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే అక్కడ టూరిస్ట్ ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అక్కడ అరకు కానివ్వండి, లంబసింగి కానివ్వండి, అందులోనే వైజాగ్ అరకు వైజాగ్ టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. కాదు సార్, సో సార్ ఇక్కడ చూసుకున్నట్టయితే మరి అంటే ఆర్కే రోజా గారు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ దాంతో పాటు మంత్రి కూడా, టూరిజం మినిస్టర్. సో టూరిజం మినిస్టర్గా, ఒక ఎమ్మెల్యేగా ప్రజలకి ఎంతవరకు దగ్గర అయిండొచ్చు? గత 2-3 ఇయర్స్ నుంచి తను ప్రజల్లో బాగా వెళ్ళారండి. మినిస్టర్ అయ్యాక కూడా నియోజకవర్గంలో మంచి ఎక్కడెక్కడ ప్రత్యక్షంగా వాళ్ళకు వెళ్ళాల్సిన అన్ని రకాల సౌకర్యాల గురించి ఆలోచించి ముందుకు తీసుకెళ్లడంలో ప్రతి చోట తిరిగారు. వాళ్ళకు అన్ని విధాలుగా అవైలబిలిటీ ఇప్పుడు ఎమ్మెల్యేగా తను చాలా ముందుకు వెళ్ళారు. ప్రజల్లోకి వెళ్ళారు. సో అక్కడ కొన్ని ఆర్కే రోజా గారు మైనస్ పాయింట్స్గా ఉన్నాయి. సో వాళ్ళలో మైనస్ పాయింట్గా ఏమంటే నగరికి టెక్స్టైల్ పార్క్ రావాల్సిందని, దాంట్లో తన కృషి ఫలించకపోవచ్చు. కనీసం ఈ టర్మ్లో ఏమైనా గెలిస్తే కన్నా అది ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి. అలాగే నగరికి తాగునీటి సమస్య కూడా ఉంది. దాన్ని తను స్టెప్గా తీసుకొని చేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే గెలిచిన తర్వాత ఫస్ట్ 1.5 ఇయర్లో తన మీద విమర్శలు కూడా ఉన్నాయి. ఎక్కువ టీవీ షోస్ ఇటు సైడే ఉండిపోయారు, ప్రజల్లోకి రాలేదు అని. తను ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత ప్రజల్లో ఎక్కువ కనపడ్డారు. అయితే ఇక్కడ చూస్తే ప్రతిపక్షాలు కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పే విషయం ఏంటంటే రోజా గారి గురించి, అయితే ఆమె ఎప్పుడు కూడా టీవీ షోస్ వీటిలలోనే బిజీగా ఉంటుంది. అండ్ దాంతోపాటు అక్కడ రోడ్లు కూడా అసలు ఎక్కువ మంచిగా అసలు కన్స్ట్రక్ట్ అవ్వలేదు. అండ్ మీరు అయితే ఏదైతే అన్నారు టెక్స్టైల్ పార్క్ అది రావాల్సి ఉండే, అది రాలేదు. అంటే మేము మొత్తం కూడా అంటే ఒక రాజకీయ నాయకురాలిగా కాకుండా ఒక సినీ నటి, అంటే ఆ వెండితెర కానీ బుల్లితెర కానివ్వండి, అక్కడి వరకే ఈమె పరిమితం, ఈమె రాజకీయాల్లో వచ్చి చేసేది ఏమీ లేదు అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు అయితే చాలా గట్టిగానే విమర్శిస్తున్నారు. సో దీనిపై మీ స్పందన ఏంటి? ఈ 2 పాయింట్లలో ఫెయిల్యూర్ తప్ప
తనకు వేరే విధంగా ఎలాంటి ఇది లేదండి. అన్ని సంక్షేమ పథకాలు నా కాన్స్టిట్యున్సీలో అందే విధంగా ప్రతి చోట తిరిగి అన్నీ చూసుకున్నారు. సో ఈ రెండు ఆశాభావంతోనే ఉన్నారు నగరి ప్రజలు. నెక్స్ట్ టర్మ్లో మాకు ఈ రెండు క్లియర్ చేస్తారు అనే హోప్తో ఉన్నారు ఆర్కే రోజా మీద. అలాంటి పరిస్థితుల్లో ఆర్కే రోజా గెలుస్తే కన్నా హ్యాట్రిక్ కూడా అవుతుంది. సో అది దృష్టిలో పెట్టుకొని తను ఇంకా ప్రజల్లోకి వెళ్ళడానికి ఇది ఒక ప్లస్ పాయింట్ అవ్వచ్చు. ఈ రెండు నెరవేరిస్తే నగరికి. సో అయితే ఇక్కడ ఈ రెండు టూరిజంగా ఆంధ్రాకు మంచి ప్లేస్ అండి. తమిళనాడు నుంచి చాలా లింక్స్ ఉన్న లొకేషన్ కాబట్టి అటు టెంపుల్స్ పరంగా కానీ అటు అన్ని విధాలుగా ఈ నగరి నియోజకవర్గానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసి ముందుకు తీసుకెళ్ళతే కన్నా బాగుంటుంది. సో ప్రజలు కూడా ఇదే ఆశిస్తున్నారు. తన నుంచి పాజిటివిటీ ఉంది. ఈ రెండు పాయింట్లలో కొద్దిగా నెగిటివిటీ వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏదైతే నెగిటివిటీ 2 పాయింట్ల గురించి మాట్లాడుతున్నామో అదే అక్కడ ప్రతిపక్ష నాయకులకి అంటే అక్కడ టీడీపీ వాళ్ళకి చాలా బలంగా ప్లస్ పాయింట్గా మారుతుంది. అంటే గత 2 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే అవి సాల్వ్ చేయలేకుంది. అండ్ ఈసారి కూడా ఒకవేళ హ్యాట్రిక్ కనుక సాధిస్తే ఆమె చేసేది కూడా ఏమీ లేదని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే చాలా గట్టిగానే పాయింట్ చేసి మాట్లాడుతున్నారు. సో అంటే లాస్ట్ టైం చూసుకున్నట్టయితే కూడా చాలా స్వల్ప మెజారిటీతోనే గెలుపొందారు అండ్ చాలా స్వల్ప మెజారిటీతోనే టీడీపీ అక్కడ లూజ్ అయింది. సో ఈసారి ఏవైతే నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయో ఏవైతే లూప్ హోల్స్ ఉన్నాయో అక్కడ వాటిని బేస్ చేసుకొని అవి ప్లస్ పాయింట్గా తీసుకొని టీడీపీ అవకాశంలోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నట్టున్నాయి అని అనిపిస్తుంది అని జనాలు అంటున్నారు. సో దీనికి మీ స్పందన ఏంటి? తప్పకుండా చెప్పలేము. ఎందుకంటే భాను ప్రకాష్ కూడా జస్ట్ 1.8% ఓట్స్తోనే ఓడిపోయారు. సో ఆయనకు ఇప్పుడు ప్రజల్లో మంచి స్పందన లభిస్తుంది. అలాగే కానీ తనకు ఒకటి ఏంటి అంటే టీడీపీలో చాలామంది టికెట్ ఆశించారు నగరి కాన్స్టిట్యున్సీ కింద. లాస్ట్కి చంద్రబాబు నాయుడు గాలి భాను ప్రకాష్కే అవకాశం ఇచ్చారు. సో అక్కడ ఇంటి పోరు ఉండే విధంగా కనిపిస్తుందని టీడీపీలో. అలాగే ఓట్లు చీలే పరిస్థితి కూడా టీడీపీలో సమన్వయ లోపము ఈ నగరి నియోజకవర్గంలో కనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్గా. సో దాన్ని ఎంతవరకు అందరినీ సమన్వయంగా చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు అన్నది భాను ప్రకాష్ గారి మీద ప్లస్ వాళ్ళ నాన్నగారి ఇది మీద ఆధారపడి ఉందండి. సో ఎప్పటి నుంచో ఆ కాన్స్టిట్యున్సీలో స్ట్రాంగ్గా టీడీపీ వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంది. సో ఈసారి వాళ్ళ 1% 2% దాటి ముందుకు వెళ్ళగలిగితే టీడీపీ కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, సో ఫైనల్గా మనం చూసుకుంటే నగరిలో ఎవరి జెండా వస్తుందంటారు? ఎక్కువ శాతం ముదియార్లు కమ్యూనిటీ ఎక్కువ శాతం వైసీపీకి పాజిటివ్గా ఉందండి. ఓకే, అలాగే మనకు ముదియార్ కమ్యూనిటీ కానీ ఎస్సీ కమ్యూనిటీ కానీ 60% ఆఫ్ ద ఓట్స్ వైసీపీ సైడ్కి వెళ్తూ ఉన్నాయి. నెక్స్ట్ రెడ్డి కమ్యూనిటీలో 60-30% ఆఫ్ ద మార్జిన్లో వెళ్తున్నారు. 60% వైసీపీకి, టీడీపీకి ఒక 30%. కమ్మాస్లో టోటల్ నగరిలో 12% ఆఫ్ ద కమ్మాస్ ఉన్నారని దాంట్లో 50-50%గా టీడీపీకి వైసీపీకి వస్తున్నారు. ఓకే, అండ్ బలిజాస్ ఒక 12% ఉన్నారండి. సో ఎక్కడ చూసినా మెజారిటీ పరంగా ఒక 49%లో వైసీపీ ఉండొచ్చండి. ఒక 45% వరకు టీడీపీ రావచ్చు. అదర్స్ ఒక 10% ఇదిలో రావచ్చండి. ఓకే. సో అయితే మేజర్గా సోషల్ యాక్టివిస్ట్ అభిలాష్ గారు ఏం చెప్తున్నారు అని అంటే నగరిలో ఖచ్చితంగా నెక్స్ట్ హ్యాట్రిక్ సక్సెస్ సాధిస్తుంది ఖచ్చితంగా వైసీపీ, ఆర్కే రోజా గారు అని చెప్పేసి చాలా బలంగా చెప్తున్నారు. అంటే దాని బ్యాక్గ్రౌండ్ కూడా ఏదైతే రీసెర్చ్ చేసి చెప్తున్నారో అంటే ఏ ఒక కమ్యూనిటీ ఏ కేటగిరీస్ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఓట్ బ్యాంకింగ్ ఉంది అని దానిపైన బేస్ చేసుకొని చూస్తే ఖచ్చితంగా వైసీపీ మళ్ళీ అధికారంలోకి నగరిలో రాబోతుంది. అంటే ఆర్కే రోజా గారు మళ్ళీ అక్కడ జెండా పాతబోతున్నారు అని చెప్పేసి మనకైతే క్లియర్గా తెలుస్తుంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి KTN న్యూస్. థ్యాంక్ యూ.